వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మనం ముందే చెప్పుకున్నాం, బంగ్లాదేశ్ వాసులైన ఎవరైతే అక్రమంగా భారతదేశంలో ఉంటున్నారో వారందరినీ డిపోర్టేషన్ ద్వారా బంగ్లాదేశ్ బార్డర్కి అయితే పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్నాము. అయితే దీనిపై అనేక కథనాలు అయితే వెలువడ్డాయి. అలాంటిది ఏం లేదని కొన్ని కథనాలు అలాంటివి జరుగుతున్నట్టయితే కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, భారతదేశంలోని ఎక్కడైతే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముఖ్యంగా అదైతే అక్కడున్న సీఎంలు అయితే ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకుంటున్నారు. వెంటనే బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఎవరైతే సరి అయిన పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ వాసులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి పోలీసులకు అయితే అప్పచెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే హర్యానాకు సంబంధించిన 237 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ మన బంగ్లాదేశ్ నుంచి ఉన్న వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి 258 మంది బంగ్లాదేశీలను అయితే అరెస్ట్ చేశారు. వీరందరినీ ఇక్కడి నుంచి వెళ్ళి పశ్చిమ బెంగాల్కి తీసుకెళ్లి ప్రత్యేక వాహనాల్లో పశ్చిమ బెంగాల్కి తీసుకెళ్లి పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళి ఒక ఫ్లైట్స్ ద్వారా కానీ లేదంటే ఇతర వాహనాల ద్వారా కానీ బంగ్లాదేశ్ బార్డర్కి అయితే తీసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ బార్డర్ అధికారులకైతే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ మన బంగ్లాదేశ్ నుంచి ఉన్నారో వారిని అయితే ఆ దేశ అధికారులకైతే అప్పగిస్తున్నారు. ఖచ్చితంగా వీరి దగ్గర ఉన్న బంగ్లాదేశ్ పత్రాలను చూసిన తర్వాత బంగ్లాదేశ్ అధికారులు కూడా ఏమనలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇప్పటివరకైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ దీన్ని అఫిషియల్ గా అయితే చేయడం లేదని అయితే తెలుస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్తో ఏదైతే ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను మన భారతదేశం నుంచి బయటకు వెళ్ళాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ వేగం కూడా అంటే బంగ్లాదేశ్ వాసులను కూడా గమనించడం, అంటే వాళ్ళను కూడా బంగ్లాదేశీయులు తప్పుడు పత్రాలు ఉన్న వారిని కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బంగ్లాదేశ్ వాళ్ళను కూడా మన భారతదేశం నుంచి వెళ్ళి ఎవరైనా సరైన పత్రాలు లేని వారిని మాత్రం అయితే పంపించడం అయితే క్లియర్ గా జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ, అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అలాగే బిఎస్ఎఫ్ అధికారులు అయితే దీన్ని చేపట్టారు. ముఖ్యంగా ఇప్పటి వరకు భారతదేశంలో 7,000కు పైగా ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రేట్స్ ఉన్నట్లయితే గుర్తించారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యంగా మన భారతదేశంలో ఏదైతే దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మనకు కేరళ, తమిళనాడు ఈ ప్రాంతంలో కూడా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నట్లయితే ప్రభుత్వాలు కొన్ని కొంతమందిని అయితే గుర్తించారు. వారిని ఖచ్చితంగా బంగ్లాదేశ్ కు పంపించే దిశగానే ఇక్కడి ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే అఫిషియల్ గా ఎక్కడ జరపట్లేదు, మొత్తం అనఫిషియల్ గా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్తో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్తో కూడా ఉద్రిక్తత పరిస్థితులు కాకుండా సామరస్యంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇల్లీగల్ గా అంటే సరైన పత్రాలు లేకుండా ఎవరైనా ఏ దేశంలో ఉండడం అయితే అది నేరంగానే భావిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో బంగ్లాదేశ్ అధికారులు అయితే తమ పౌరులుగా వారిని అయితే అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ వాసులను అయితే బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అయితే ఖచ్చితంగా పంపించే దిశగానైతే భారతదేశ కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరి దీనిపై బంగ్లాదేశ్ ఎలాంటి స్పందన చేయకపోవడం అయితే గమనార్హం.